అయినా ఆర్జీవి సార్ ఇక్కడ కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరే స్టేజ్ మీదకి వచ్చి ఏదో రకంగా అది సాల్వ్ చేయాలి. కొన్ని కపుల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, లవర్స్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మన ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? ఆయన చైన్ పడితే టాలీవుడ్ కలెక్షన్లు బ్రేక్ అయ్యాయి. ఆయన కత్తి పడితే ఇండస్ట్రీ దద్దరిల్లింది. హి ఈజ్ నన్ అదర్ దెన్ మన ఆర్జీవి గారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్న జంట ఒక మనిషికి ఒకరే భార్య, కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఆది విత్ ఫ్యామిలీ. ఆర్జీవి గారు చూసారండి వీళ్ళ అఘోరం? నన్ను పెళ్లి చేసుకొని దాంతో తిరుగుతున్నాడండి. సిగ్గులేదు, అందమైన పెళ్ళం పెట్టుకుని దాని వెనకాల ఎలా అనిపించిందిరా నీకు? మీరు చెప్పండి ఆర్జీవి గారు. నేను ఈవెన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఈవెన్ నచ్చింది, ఇప్పుడు నేను ఈవెన్ కావాలనుకుంటున్నాను. ఇది రైటరా? మీరు తను పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా, అప్పుడు మీరు నాతో తిరగండి. అసలు ఈ సమస్య ఏంటి? పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రి ఉప్మా, ఇదే ఉప్మా మొహం. మళ్ళీ ఉప్మాలు ఎందుకు? మీ మొహం కూడా ఉప్మా, అందుకే ఉప్మా ఇస్తుంది. అదే చెప్పరా, నీ మొహం ఉప్మా అంటే ఎవరావిడ? మీరు చేసుకున్నది ఇప్పుడున్న పరిస్థితితో అందరికీ తెలిసిపోయింది ఉన్నారని. నేనేమంటానంటే ఇద్దరు ఉండొచ్చు అంటున్నాను, తప్పేమో సార్? కానీ నాకు నువ్వు మొత్తం నువ్వే కావాలి. మరి ఇది స్కిట్ అయిపోయా కూడా ఇదే చెప్పాలి మరి. సార్ చెప్తారు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే బెటర్ అంటారు. మీరు ఇంకెవరైనా ఎత్తుక్కోండి, ఇద్దరిని నేను అడుగుకుంటా. అంటే ఈయన తప్పు చేయలేదంటారా? నా ఉద్దేశంలో కాదు, ఎందుకంటే నేను తను చేసి దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తాను. అయితే ఈయన చేసిన తప్పు కాదంటారు. నో, ఆర్జీవి గారి సపోర్ట్ నాకుంది కాబట్టి నేను ఈవిడతోనే ఉంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? మీ సమస్య సాల్వ్ అయింది, మీరు బయలుదేరితే బాగుంటది. లేదు, ఇంకో జంట కూడా రావాలి, వాళ్ళని మేము చూడాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారు? మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడే ఉండేవండి ప్లీజ్. సరే ఇక్కడే ఉండండి. తర్వాత జంట రామ్ ప్రసాద్ గారు, రోహిణి గారు, ప్లీజ్ వెల్కమ్. ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. బ్రదర్ ఎవరెవడా? మాకు కాబోయే ఆవిడ కత్తిలా ఉంది. నువ్వు అలా అంటే మీ ఆవిడ అంటానని నేను అన్ను, అసలు అన్ను. అబ్బా అబ్బా, పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు అసలు ప్రేమే లేదు సార్ నా మీద. అసలు పెళ్లికి ముందైనా ఎలా ఉన్నాడు ఆ డౌట్ వస్తుంది ఆయనకి. నీకెందుకు ప్రేమ తగ్గిందని అనిపించింది? ఇంతకు ముందు 10 సార్లు నువ్వు అందంగా ఉన్నావు పొగిడేవాడు, ఇప్పుడు ఒక్కసారి కూడా పొగడట్లేదు. ఎదురుగానే తను కత్తిలో ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా చాటు మాట ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే నా మనసులో మాట తనే చెప్పాడు. ఏంటి సార్ అది? తను కత్తిలో ఉందని. మరి నేను సార్ పరాయి వాడి భార్య గురించి నేను మాట్లాడు. నేను చాలా సంస్కారం ఉన్న మనిషిని. మగాడికి పెళ్లి అయిన తర్వాత ప్రేమ ఎందుకు తగ్గుతుందని ఆవిడ అడుగుతుంది. ప్రేమ అనేది పెళ్లి చంపేస్తుంది. ఏంటి ఇంద్ర గారు మీరేమంటారు? డు అగ్రీ? ఆవిడకి పెళ్లి అయిందండి. అవన్నీ ఓకే సార్, పెళ్ళయ్యాక 6 ప్యాక్ వేసుకుని ఎంత హ్యాండ్సమ్ గా ఇప్పుడు చూడండి పొట్ట. ఏంటి సార్ ఇది? అదే పని అయిపోయింది కాబట్టి. మరొక ఇంపార్టెంట్ జంట ఇప్పుడు టాలీవుడ్ లోనే సంచలనం. ఈ జంటను పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ వర్ష. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. చిత్రం అయిపోయిందమ్మా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. సార్ ఫస్ట్ లో నన్ను చాలా బాగా ప్రేమించాడు సార్, ఇప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేస్తుంటే మళ్ళీ చేస్తా అంటున్నాడు సార్. ఫస్ట్ తనలో మీరేం చూసారు అది నాకు తెలియాలి. ఫస్ట్ లో నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు నన్ను. నాలో ఏం తక్కువైంది అంటారు? ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ లేదు, ఇక అందరిలోకి వచ్చినప్పుడు ఇలాంటి చేస్తుంది. ఎలా ప్రేమిస్తాను సార్? అలాంటి వాళ్ళనే ప్రేమించాలి. నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తా. పాయింట్ అది కాదు, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయింది. తనలో మీరు ఏమి చూసారు అని. సార్ మంచి మనసు సార్. అప్పుడు మీ చావు మీరు చావండి.
సార్ ఇది ఒక్కటి చెప్పండి సార్, వాడి బర్త్డే కానీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు నా బర్త్డేకి ముద్దు ఇవ్వలేడా సార్? అదేదో ఇచ్చేయండి సార్, అదేదో ఇచ్చేయండి సార్. వదిలేమంటారా అయితే? వదిలేయడం బెస్ట్. సార్ మరి ఇటు వదిలేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి మీరు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఖర్చు వేస్తాను. అసలు ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఎవరంటారు? నువ్వు ఈ గెటప్ వేయడం. సూపర్ 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 సార్. అసలు ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టుకుంటా మీరు మనసులో మాట చెప్పారు. సూపర్ ఆన్సర్ సార్. ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. ఆర్డర్లు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు, వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అన్న చూడడానికి మన్మంత్రి సినిమాలో నాగాజులో ఉన్నాడు కదా. బాగా దగ్గరికి వచ్చి చూడు, ఊపిరి సినిమాలన్నా ఉంటాడు. మెడొక్కడే తిప్పగలడు, ఇంకేది. తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. కావ్య నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? ఎల్లోర శిల్పాలు ఇక్కడ ఉండడు కదా. మాటలు లేవు. నానొక పంది ఎదవకి పెళ్ళాన్ని. మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ అలా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడే కన్నడ? ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఆడ ఉంటే వదులుతావా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వెరీ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. నాకు ఆ ఫేవరెట్ సాంగ్ అది ఎప్పటి నుంచో. You have a mesmerizing voice. వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడే సుచిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. హాయ్ హలో నమస్తే బ్రహ్మాజీ గారు. భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరు, ఏం చేద్దాం? అద్భుతం అండి, మోత మోగిపోయింది. యమదొంగ సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు, ముగ్గురు హీరోయిన్ల తోటి. వీళ్ళ ముగ్గురిని పెట్టి చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఓయ్ అమ్మ బిస్కెట్. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. మన మనసులు ఒకటైనా టైం గుర్తులేదు, కానీ మన ప్రేమ మాత్రం లైఫ్ టైం వెలుగుతూనే ఉంటుంది. అంత పరిచయం ఉందా మీకు నాకు? ఏంటా దిక్కుమాలిన జోకులు? హలో
నువ్వే తెలిసిద్ది జోకులు దిక్కుమాలని అనుకో, నేను ఆర్టిస్ట్నే. ఓకే, సో వాట్? నా మాతృభాష కన్నడ. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మీరు కన్నడకు వచ్చి కన్నడ లాంగ్వేజ్ నేర్పించుకొని నాకు రానప్పుడు నేను వెళ్ళను మేడం, నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను. లేదంటే అలా ఉన్నప్పుడు నన్ను షో పిలవదండి, మీరు తెలుగు వాళ్ళే పిలుచుకోండి. ఎప్పుడైనా ఛాలెంజ్ అబ్బా, నేను ఈ టీవీ వదిలేసి వెళ్ళిపోతా. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. మాస్టారు మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ముగ్గురు లేరు, నా తోడ పుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు.